బియ్యానికి పురుగు పట్టకుండా ఉండేందుకు సులభ చిట్కాలు. వేలకు వేలు ఖర్చు చేసి తీసుకొచ్చిన బియ్యం అప్పుడే పురుగు పడితే ఆ బాధ ఇంత అంతా కాదు. పురుగు పట్టిన బియ్యం వాడాలంటే కొంతమందికి అస్సలు మనసొప్పదు. అంతేకాదు వాటిని శుభ్రం చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. పాతకాలంలోనైతే బియ్యాన్ని బాగు చేసుకునేందుకు చేటలు గట్రా ఉండేవి. ఉద్యోగాలు వ్యాపారాలతో బిజీగా ఉండే పట్టణవాసులకు ఇప్పుడు అంత తీరిక దొరకట్లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు, బియ్యం పురుగులు పట్టకుండా ఉంటాయి. పురుగు చేరకుండా ఉండటానికి ఈజీ టిప్స్ను ఇప్పుడు చూద్దాం. బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువ మంది వేపాకులని వాడుతుంటారు. ఎందుకంటే వేపాకుల్లో ఉండే క్రిమి సంహారక లక్షణం బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి. ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలి. తరువాత మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని లైనింగ్ క్లాత్ వంటి కాటన్ వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల బియ్యంలో తెల్ల పురుగులతో పాటు ముక్క పురుగులు కూడా చేరవు. కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసనతో బియ్యంలో పురుగులు పడవు. ఈ ఫలితాన్ని పొందడానికి 10 కర్పూరం బిళ్ళలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని కాస్త మందంగా ఉండే కాటన్ వస్త్రంలో చుట్టి బియ్యం డబ్బాల్లో పెడితే సరిపోతుంది. బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బలను పల్చటి కాటన్ వస్త్రంలో మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచాలి. మరో ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఏమిటంటే లవంగాలు లేదా లవంగాల పొడిని పల్చటి కాటన్ వస్త్రంలో మూటకట్టి బియ్యం మధ్యలో వేయాలి. అంతేకాక నిలువ చేసిన బియ్యంలో ఎండిన కాకరకాయ ముక్కలను పల్చని వస్త్రంలో కట్టి ఆ డబ్బాలో వేస్తే సరి. బియ్యాన్ని శుభ్రం చేసే ముందు కొద్దిగా ఆముదం పట్టించి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పైగా పురుగు కూడా పట్టదు. ఇన్సులేటెడ్ వస్తువులు, సూట్ కేసులు, కొన్ని రకాల మెడిసిన్ ప్యాకెట్లతో సిలికా జెల్తో నిండిన చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి. వీటినే డెసికాంట్ ప్యాకెట్లు అంటారు. ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి. వీటిని బియ్యం నిల్వ చేసే డబ్బాలో పెడితే తేమను పీల్చేసుకుంటాయి. కాబట్టి ఫలితంగా బియ్యానికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.